వెల్కమ్ టు మూవీ రివ్యూస్ మాస్టర్. హియర్ ఈజ్ అవర్ రివ్యూ డాకు మహారాజ్. ఇక స్టోరీలోకి వస్తే, చంబల్ ప్రాంతంలో తాగునీరు సాగునీరు లేక అక్కడి ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. మరోవైపు బలవంత్ సింగ్ ఠాగూర్ అతని మనుషులు అక్కడి ప్రజలను మరింత కష్టపెడుతూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఇంజనీర్ సీతారాం గురించి తెలిసి, ఆయన అయితేనే తమ కష్టాలు తీర్చగలరు అని ఆ చంబల్ ప్రాంతం ప్రజలు సీతారాంను కలుస్తారు. మరి సీతారాం వారి కష్టాలు విని ఆ ప్రాంతానికి నీరు తేవడానికి ఏం చేశాడు? ఈ క్రమంలో సీతారాం ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? ఇంతకీ డాకు మహారాజ్ ట్రాక్ ఏంటి? సీతారాం డాకు మహారాజ్గా ఎలా మారాడు? చివరకు డాకు మహారాజ్ ఏం సాధించాడు అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్కి వస్తే, ఎప్పటిలాగే సీతారాంగా డాకు మహారాజ్గా తన పాత్రలో బాలయ్య అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో బాలయ్య అభినయం మొత్తం సినిమాకి మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా అయితే కోరుకుంటున్నారో, ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. శ్రద్ధా శ్రీనాథ్ తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ కూడా చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా ఆకట్టుకున్నారు. అదేవిధంగా షైన్ టామ్ చాకోతో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రలో తమ నటనతో మెప్పించారు. ఎస్ఎస్ తమన్ గురించి చెప్పాలి అంటే, లాస్ట్ 4 మూవీస్కి థియేటర్స్ షేక్ అయిపోతున్నాయి. మైనస్ పాయింట్స్కి వస్తే, కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్టు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయారు. ఇక బాలయ్య విలన్ల మధ్య ట్రాక్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్తో పాటు కీలక సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు బాబీ. మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ఫైనల్గా మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ డాకు మహారాజ్లో వైల్డ్ యాక్షన్ సీక్వెన్స్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని సన్నివేశాలు రొటీన్గా సాగడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. అయితే బాలయ్య తన నటనతో, తన మాస్ ఇమేజ్తో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకువెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం బాలయ్య అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కూడా అలరిస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.